మధ్యలో ఆపేసాడు. కింద పడిపోవచ్చు. 11,000 feet లో మధ్యలో ఆగిపోయినాం. ఆఫ్టర్ 5 hours డ్రైవ్. కాకపోతే ఇక్కడ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మా ఛానల్ కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసేయండి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి మెమరీస్. గైస్, ఇట్స్ డే 2 ఇన్ కొలరాడో. ఇవాళ వెదర్ చాలా బాగుందన్నమాట. అంటే నిన్నటి మీద కంపేర్ చేస్తే ఇవాళ ఎండ కూడా వచ్చింది అండ్ కొంచెం మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. నిన్న స్నో ఎక్కువ ఉండడం వల్ల నాకు ఎక్కువగా మౌంటైన్స్ కూడా కనిపించలేదు. సో ఇక్కడ మౌంటైన్స్ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 18,000 feet అంట. సో నా లైఫ్లోనే ఫస్ట్ టైం అంత పెద్ద హైయెస్ట్ మౌంటైన్స్ చూడటము. ఇండియాలో దీనికంటే హైట్ ఉన్నాయి హిమాలయాస్, బట్ నేను వెళ్ళలేదు కాశ్మీర్ సైడ్. యుఎస్ లో ఇంత పెద్ద మౌంటైన్స్ చూడడం ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అసలు మౌంటైన్స్ చూస్తున్నప్పుడు అయితే ఎంత హైట్ లో ఉన్నాయో నేను మీకు చూపిస్తాను అది కూడా. సో ఇవాళ అయితే డే 2 అనమాట. సో ఇవాళ మేము కొలరాడో అంటే ఆస్పెన్ అనే సిటీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 4.5 hours అయితే ఉంటుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చాలా అంటే చాలా బాగుంటుందంట ఆ ప్లేస్ కూడా. ఈ మధ్య అయితే అక్టోబర్ లో ఫాల్ కలర్స్ టైంలో వచ్చారనమాట. సో అప్పుడు మౌంటైన్స్ హెడ్ మీద ఇట్లా లైట్ గా స్నో ఉండి అండ్ ఫాల్ కలర్స్ తోటి చాలా బాగుండే అంటే అప్పుడు కూడా. ఇప్పుడు మేము వింటర్ కాబట్టి మొత్తం స్నోయే. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పచ్చు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో 4.5 hours జర్నీ అయితే ఉంటుంది. సో ఇవాళ ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ డే రిటర్న్ బ్యాక్ అయిపోతాం అనమాట ఈ హోటల్ కి. సో యా, చూద్దాం. అండ్ ఇదిగోండి విండో నుంచి వ్యూ ఇట్లుంది. ఇదిగోండి ఇట్లా ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, అవన్నిట్లో చాలా హైట్ మౌంటైన్స్ అనమాట. సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. నిన్న వీడియో చూసారు కదా, చేతులు నంబైపోవడము, కాళ్ళు బాగా ఇట్లా నంబైపోయి కొంచెం ఇబ్బంది పడ్డాం, బట్ ఎంజాయ్ కూడా చేసాము అట్లనే. సో కొన్ని ప్లేసెస్కి వచ్చినప్పుడు తప్పదు. సో ఏదైనా కానీ ఎక్స్ట్రీమ్స్ లో ఉంటే మనం తట్టుకోలేము కదా. ఎండ ఎక్కువగా ఉన్నా తట్టుకోలేము, చలి ఎక్కువగానే తట్టుకోలేము. సో ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. ఈస్టర్ పార్క్ నుంచి ఆస్పెన్ కి మాకు ఆల్మోస్ట్ 5 hours అయితే పడుతుందన్నమాట. ఇక్కడ మీకు మౌంటైన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. నిన్న అయితే మొత్తం స్నో ఉండడం వల్ల మాకు హైట్ లో ఉన్న మౌంటైన్స్ ఏవి కూడా కనిపించలేదు. ఇవాళ ఎండ ఉండడం వల్ల మబ్బుల్లో అలా మంచిగా కనిపించినాయి అన్నమాట. మౌంటైన్స్ చూస్తుంటే నిజంగా దగ్గర నుంచి నాకైతే చాలా భయం వేసింది. అమ్మో, ఇంత పెద్దగా ఉంటాయా అనిపించింది అనమాట మౌంటైన్స్. ఇండియాలో నేను చూసిన మౌంటైన్స్ వేరు, ఇక్కడ యుఎస్లో నేను చూస్తున్న మౌంటైన్స్ హైట్ వేరు. అంత హైట్లో అనిపించింది, ఆకాశానికి ఇంకా అందుకున్నట్టే అనిపించింది అనమాట. స్నో టైంలో వచ్చి చాలా మంచి పని చేసామనిపించింది. ఎందుకంటే నార్మల్ టైంలో వస్తే ఇంత స్నో ఉండదు అండ్ ఇంత మంచి వ్యూస్ కూడా మిస్ అయిపోతాం కదా. కొలరాడో ట్రిప్ కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆస్పెన్ కూడా వెళ్తారనమాట. ఎందుకంటే కొలరాడో ఎంత బాగుంటుందో ఆస్పెన్ ఇంకా బాగుంటుంది. అండ్ దారిలో వెళ్ళే ఆ రూట్స్ ఎక్కడ చూసినా కూడా మీకు వ్యూ పాయింట్స్ అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలా మన టాలీవుడ్ సాంగ్స్, స్పెషల్లీ ఆరెంజ్ మూవీ, చిరుత సాంగ్స్, పోకిరి, ఇలాంటి సాంగ్స్ అన్ని వింటూ అంత బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూస్తే ఉందండి నిజంగా మామూలు ఎంజాయ్ కాదు. ఆస్పెన్ కి వెళ్తున్న దారిలో మాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే భైరవ్ గాడు మమ్మల్ని బాగా సతాయించాడు అనమాట. మేబీ వాడికి పిపిఎం అని వస్తుందేమో అని చెప్పేసి మేము కార్ ఒక సైడ్కి ఆపామన్నమాట. అక్కడ ఏమైందంటే మా కార్ స్నోలో స్టక్ అయిపోయింది. నేను మా తమ్ముడు కార్ దిగి తొయ్యాల్సి వచ్చింది అనమాట. కార్ ఏమో అడ్డంగా వెళ్ళిపోతుంది ముందుకి. నాకైతే చాలా భయం వేసింది. మా హస్బెండ్ కార్ లో స్నో మోడ్ ఆన్ చేసి తర్వాత స్టీరింగ్ ఇలా తిప్పండి అలా తిప్పండి అని నేను బయట నుంచి గైడ్ చేస్తే అప్పుడు మా కార్ రోడ్ మీదకి ఎక్కింది
అనమాట. సో ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. కార్ తోసే పనిలో ఉన్నాను అనమాట, అందుకే నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ రికార్డింగ్ కంటే ముందు మన కార్ బయట పడాలి కదా స్నో నుంచి. అలా వెళ్తుండగా మాకైతే ఒక చిన్న పల్లెటూరు కనిపించింది. ఆ ఊర్లో అయితే కంప్లీట్గా మొత్తము కెసినోలే ఉన్నాయి, ఎటు చూసినా కెసినోసే అనమాట. ఇంత పెద్ద పెద్ద ఘాట్ రోడ్స్, లోయలు చూస్తున్నప్పుడైతే నాకైతే చాలా భయం వేసింది. కానీ మా హస్బెండ్ చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేశారు. ఇండియాలో కూడా నేను చాలాసార్లు ట్రిప్స్ కి వెళ్ళాను ఘాట్ రోడ్స్ లో, కానీ నాకు ఎప్పుడు అంత భయం వేయలేదు. బట్ కొలరాడో మౌంటైన్స్ లో నాకు ఎందుకో చాలా భయం వేసింది. ఆనందంలో సదా ఉండాలనుందే, ఆ మైకంలోనే మదితోంది నీతో. ఈ నిమిషం. మౌంటైన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయాలి, నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇన్ని రోజులు నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని అడిగితే బీచా మౌంటైన్స్ అని అంటే నేను ఎప్పుడు బీచే చూస్ చేసుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే ఈ మౌంటైన్స్ చూసానో నా ఫేవరెట్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మా తమ్ముడు భైరవ్ గారు వెనకాల కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు నిజంగా వాడికైతే ఎప్పుడు అట్లాంటాలో తిప్పినప్పుడు బాగా తిప్పేసేది వామిటింగ్ సెన్సేషన్ లాగా అయిపోయేది అనమాట. అందుకని చెప్పేసి మేము వాడిని కార్లో ఊరికే తిప్పేవాళ్ళం, సో దట్ వాడికి అలవాటు అవుతుందని చెప్పేసి. ఈ ట్రిప్లో కూడా మమ్మల్ని బాగా సతాయిస్తాడు అనుకున్నాం, కానీ వాడు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. చూస్తున్నాడు వాడు కూడా మౌంటైన్స్, ఆగి మరి ఇట్లా పైకి కిందకి మొత్తం చూస్తున్నాడు. స్పెషల్లీ వాడు స్నోలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. మౌంటైన్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా ఎంత హైట్ లో ఉన్నాయో, రోడ్ లెవెల్ నుంచి ఎంత హైట్ లో ఉన్నాయి కదా. సో ఈ మౌంటైన్స్ అన్నిటిని కూడా రాకీ మౌంటైన్స్ అని చెప్పి అంటారు అనమాట. ఇవంతా కూడా రాకీ మౌంటైన్స్ రేంజే. సో ఇవి 285 మిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయినాయి అనమాట. రాకీ మౌంటైన్స్ రేంజ్ అనేది 3000 మైల్స్ ఉంటుందంట. సో ఇది బ్రిటిష్ కొలంబియా కెనడా నుంచి స్టార్ట్ అయ్యి యుఎస్ లో న్యూ మెక్సికోలో ఎండ్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద రేంజ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ స్కీయింగ్ చేస్తున్నారు కదా, సో మేము ఇప్పుడు ఆ ప్లేస్ కే వెళ్తున్నాం అనమాట. సో మేము ఇక్కడైతే ఒక దగ్గర ఆగుతున్నాము ఆస్పిన్ వెళ్లే దారిలో, అది ఎందుకు నేను తర్వాత చెప్తాను. సో ఆ ప్లేస్ కి వెళ్లే ముందు మేము ఇక్కడ ఏదైనా తినేసి బయలుదేరదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ రెస్టారెంట్స్ చూడండి, మొత్తం రెస్టారెంట్స్ కూడా స్నో తోటి నిండిపోయినాయి. ఈస్టర్ స్పార్క్ అంటే ఎక్కువ స్నో పడిందంట ఇక్కడ అంతా కూడా. సో ఇక్కడ రెస్టారెంట్స్ కోసం వెతుకుతుండగా నాకైతే ఒక థాయ్ రెస్టారెంట్ కనిపించింది. నేనైతే చికెన్ సటాయ్ ఆర్డర్ పెట్టుకున్నాను. నేను థాయిలాండ్ రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళా నేను చికెన్ సటాయ్ తింటాను అనమాట, నాకు చాలా ఇష్టం అవంటే. ఇందాక మౌంటైన్ మీద నుంచి స్కీయింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మేము ఆ ప్లేస్కే వెళ్తున్నాం అనమాట. సో మేము ఆస్పిన్కి కంటిన్యూగా వెళ్ళకుండా మధ్యలో ఎందుకు ఆగామంటే, ఆస్పిన్కి వెళ్ళే టైంకి ఈవినింగ్ 5 దాటిపోతుంది, 5:30 అయిపోతుంది. సో 5:30కి అక్కడికి రీచ్ అయ్యే టైంకి అక్కడ మెరూన్ బెల్స్ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము ఆ ప్లేస్ దగ్గర రోప్ వే ఎక్కుదాం అనుకున్నాం అనమాట. కానీ అక్కడ మెరూన్ బెల్స్ దగ్గర 5కే క్లోజ్ అనమాట. మేము అక్కడికి 5:30కి రీచ్ అవుతున్నాము, అంటే హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్తున్నాము. సో అప్పటికే చీకటి అయిపోతుంది, ప్లస్ ఏమీ కనిపించదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా, ఇలాంటి మౌంటైన్ ఏరియాస్లో మధ్యాహ్నం 3:30, 4:30కే కంప్లీట్ చీకటి అయిపోతుంది అనమాట. సో అక్కడి వరకు వెళ్ళే పని లేకుండా ఇక్కడే రోప్ వే ఎక్కేసి తర్వాత ఆస్పిన్ వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఎందుకంటే అంత దూరం వెళ్ళి డిసప్పాయింట్ అయ్యి వెనక్కి రావడం ఎందుకని చెప్పేసి ఇక్కడే రోప్ వే ఎక్కుదామని చెప్పి అనుకుంటున్నాము. సో ఈ ప్లేస్ వచ్చేసి కాపర్ మౌంటైన్. ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆస్పిన్ వెళ్తున్న దారిలో నాకే కనిపించింది ఈ మౌంటైన్. అది కూడా అక్కడ స్కీయింగ్ చేస్తున్నారు చూడండి, ఇక్కడ ఆగిపోదామని చెప్పి అంటే మా హస్బెండ్ వెంటనే ఎగ్జిట్ తీసుకొని ఫుడ్ పికప్ చేసుకుని అప్పుడు మేము ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ 90% పీపుల్ స్కీయింగ్ చేసే వాళ్ళే ఉన్నారు. నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఈ ప్లేస్లో నాకు 2-3 ఫ్యామిలీస్, ఇండియన్ ఫ్యామిలీస్ కూడా కనిపించారు.
ఎలాగో నేను స్కీయింగ్ చేయలేను కాబట్టి స్నో బోర్డ్తో ఒక పిక్ అయితే తీసుకుంటున్నాను. అది ఏకంగా నా హైట్ ఉంది. నేను ఫొటోస్ తీసుకుంటే ఒక పర్సన్ వచ్చి అది ఇచ్చారనమాట, దీంతో ఫొటోస్ తీసుకోమని. సో ఇప్పుడు మేమైతే రోప్ వే ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నారు. సాంగ్స్ పెట్టుకొని చాలా హ్యాపెనింగ్ ఉండే ఈ ప్లేస్ అంతా కూడా. చిన్న చిన్న బుడ్డగాలు కూడా స్కీయింగ్ చేయడానికి వచ్చారు. ఈ బుడ్డగాడు చూడండి, అసలు గాగ్స్, స్వెటర్, షూస్ అన్నీ వేసుకుంటున్నారు చూడండి. ఈ స్నో బోర్డ్స్ అయితే ఏకంగా నాకంటే ఎక్కువ హైట్ ఉన్నాయి. అంత బరువైన వాటితోటి ఎట్లా స్కీయింగ్ చేస్తారో ఏంటో. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. రోప్స్ కనిపిస్తున్నాయి కదా, రోప్ వే. ఇప్పుడు నేను అది ఎక్కబోతున్నాను, నేను, మా హస్బెండ్ అండ్ మా బ్రదర్. చూద్దాం ఎలా ఉండబోతుందో. సో అప్పట్లో సినిమాల్లో వచ్చేవి కదా, హీరో హీరోయిన్ ఆ రోప్లో ఎక్కిరి. సో ఇవాళ నేను ఎక్కబోతున్నా. చేతులు నంబైపోతున్నాయి. గ్లౌజెస్ కొనుక్కొని నేను కార్లో మర్చిపోయాను నేను దాన్ని. సో అదిగోండి ఇప్పుడు వస్తుంది చూడండి, ఆ బాక్స్ లాగా అది ఎక్కబోతున్నాను. ఎండ ఉన్నట్టే ఉంది కానీ చలి మామూలుగా లేదు. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ అంటారా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. -3 or 4 ఉందంట. చెప్తా ఆగు. రన్నింగ్ అయ్యో రన్నింగ్ లెక్కింది నేను. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కాపర్ మౌంటైన్ పైకి వెళ్తున్నాము రోప్ వే ద్వారా. సో మేము 11,500 feet మౌంటైన్ అన్నమాట ఇదంతా కూడా. అంత హైట్లోకి వెళ్తున్నాము. పైన ఇంకా ఎక్కువగా చలి వేస్తుంది. మేము ఫోన్లో చూస్తున్నప్పుడు అయితే మాకు -3, -4 వరకు చూపించింది. బట్ అక్కడ చలి చూస్తే అట్లా లేదు. ఫీల్స్ లైక్ -13, -14 లాగా ఉండే అనమాట. చూడ్డానికి ఎండ బాగానే ఉండే కానీ చలి బీభత్సంగా ఉండే. సో ఆ రోప్ వే అయిపోయాక పైకి వచ్చాము. ఇప్పుడు మేము 11,500 feetలో ఉన్నాము. సో ఎంత హైట్లో ఉన్నామో చూడండి ఒక్కసారి. సో ఇది కాకుండా ఇంకా ఉంది కొండ, అది ఇంకా ఉంది పైన. అది ఇంకెంత హైట్ ఉంటుందో. ఇక్కడే 11,500 feetలో ఉన్నాం మేము కింద నుంచి. భైరవగాడు కింద ఎక్కడో ఉన్నాడు పాపం పార్కింగ్లో. సో ఇక్కడ ఒక 5-10 minutes స్పెండ్ చేసేసి కిందకి వెళ్ళిపోతాం. ఎంత బాగుంది కదా. ఇక్కడ నుంచి ఇంకొక రోప్ వే ఉందన్నమాట. అది ఓన్లీ ఓపెన్ రోప్ వేస్. అది ఓన్లీ స్కీయింగ్ వాళ్ళు మాత్రమే వెళ్ళాలన్నమాట పైకి. సో అట్లా ఓపెన్గా రోప్ వేస్ ఉన్నాయి చూసారా. సో అది కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. సో వాళ్ళు ఇంకా పైకి వెళ్ళి లైక్ లిటరలీ అదిగోండి అక్కడి నుంచి వాళ్ళు స్కీయింగ్ స్టార్ట్ చేసి అలాగా ఇలా 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 వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్తున్నారు. బ్యూటిఫుల్. పొగ కనిపిస్తుంది అని మాట్లాడుతుంటే పొగ వస్తుంది సిగరెట్ తాగినట్టు. అది చేతులు కొంచెం నంబవుతున్నాయి. బాగుంది. అండ్ ఇక్కడ యాక్చువల్గా స్నోయింగ్ ఎక్కువగా పడిందంట. సో డీప్ ఎక్కువ ఉందన్నమాట. లైక్ కాలు వేస్తే ఇట్లా లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుందంట. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అన్నారు మాకు వాళ్ళు.
నేనైతే స్కర్ట్ వేసుకొచ్చా, ఎందుకంటే నేను స్కీయింగ్ చేయట్లేదు కదా, అందుకని నేను స్కర్ట్ వేసుకొచ్చా. ఈయన డ్రెస్ చూడండి, నాకైతే పబ్జీ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఇట్లాంటి డ్రెస్ వేసుకొని ఎనిమీస్ని తెగ కాల్ చేసేదాన్ని. టెన్ టు 15 minutes స్పెండ్ చేద్దాం అనుకొని మోర్ దెన్ హాఫ్ అన్ అవరే ఉన్నాము. కానీ పాపం కింద భైరవ్ ఘాట్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి తొందరగా స్టార్ట్ అయిపోయాము. పైనుంచి కింద నుండి పైకి వెళ్తున్నప్పుడు అంతగా క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు చాలా బాగుంది. పైకి ఎక్కుతున్నప్పుడు అంత అనిపించలే, కానీ కిందకి వెళ్తున్నప్పుడు గీతలు పడిపోయాయి మొత్తం. స్కీయింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి అన్నాను కదా, వాళ్ళ స్నో బోర్డ్స్ తోటి ఇక్కడ ఉన్న గ్లాసెస్ అన్ని కూడా గీతలు పెట్టేశారనమాట. దాని వల్ల ఫోన్ లో వ్యూ రికార్డ్ చేయడానికి సరిగ్గా రాలేదు, బట్ లైవ్ లో చూస్తే చాలా బాగుంది. అమ్మో, ఇక్కడ నేను చూస్తుంటే పడిపోతామేమో అనిపిస్తుంది. చచ్చిపోతారా బాబు, వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళు కనీసం వేసుకొని కూడా వేసుకోలేదు పైంది, మధ్యలో ఆపేసాడు. కింద పోతాను, నాకు ఇది వద్దు పోవచ్చు. 11,000 feet లో మధ్యలో ఆగిపోయినాం. ఆ చిన్న పిల్లలు పట్టుకొని కూడా పట్టుకోలేదే. 11,000 feet కదా, మధ్యలో ఆగిపోయాం. వాళ్ళు పట్టుకొని కూడా పట్టుకోలేదు చిన్నపిల్లడు. అయ్యో, లీన్ బ్యాక్ అయిపోతారు. కాపాడండి అయ్యా నన్ను, కాపాడండి అయ్యా నన్ను. मुझे अपने घर जाना है, मुझे घर जाना है. మధ్యలో అయిపోయినాం. అయ్యా, క్రేజీ అసలు. చిన్న పిల్లలు చేస్తున్నారు. ఎవ్రీవేర్ స్నో స్నో స్నో. వీళ్ళకి చలేదా పాపం అట్లా? వాళ్ళకి ఫుల్ గేర్ ఉంది, ఏం చేయలేదు వాళ్ళకి. ఫైనలీ ఎలాగోలా కిందకైతే వచ్చేసాము. భైరవ్ గారిని ఇంకా అట్లా తిప్పడం స్టార్ట్ చేసినాం అనమాట. వాడు మమ్మల్ని చూసి మామూలు ఎక్సైట్ అవ్వలేదు. మా కార్ పార్కింగ్ దగ్గరనే ఫుల్ స్నో ఉండే అనమాట. మా హస్బెండ్ వాడిని ఎత్తుకొని ఇట్లా స్నోలో వాడేస్తుంటే పాపం వాడు భయపడి బెల్ట్తో సహా వెనక్కి వచ్చేస్తున్నాడు. చూడండి, వాడు చాలా భయపడ్డాడు, ఎందుకో ఏంటో. మేమైతే పైకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం, బట్ వాడు మా కోసం కార్లో అట్లా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. బేసిక్గా వాడిని అలౌ చేయలేదన్నమాట పైకి. వాడు సర్వీస్ డాగ్ అయ్యి ఉండాలని చెప్పేసి అన్నారనమాట. సో మాలాగా చాలా మంది వాళ్ళ డాగ్స్ ని కార్ లో వదిలేసి వెళ్ళారు. సో ఇంక అందుకనే మేము కూడా ధైర్యంగా మా భైరవ్ని కార్ లో వదిలేసి వెళ్ళాము. మేము మౌంటైన్ పైకి వెళ్ళినప్పుడు బాగానే ఎంజాయ్ చేసాం కదా, రోప్ అవన్నీ ఎక్కి. పాపం వీడు మాత్రం ఏం ఎంజాయ్ చేయలేదని చెప్పేసి కింద కొంతసేపు అట్లా స్నోలో ఆడించాము. వాడు మంచిగా ఎంజాయ్ చేశాడు, అండ్ వాడి కార్యక్రమాలు కూడా కానిచ్చేసాడు అనమాట. వాడు ఫైనల్లీ పిప్పిని స్నోలో వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ వాడి పిప్పి ఏంటో కానీ నిజంగా మాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. గడ్డి ఉంటే కానీ వాడైతే వెళ్ళడు. స్నోలో వెళ్ళరా బాబు అంటే ఇంకా లాస్ట్కి వాడికి కూడా అలవాటు అయ్యింది స్లోగా. మా హస్బెండ్ భైరవ్ని ముందుకి వేస్తున్నా కూడా వాడు అస్సలు వెళ్ళట్లేదు, చాలా భయపడిపోయాడు. ఎంత ట్రై చేసినా వాడు అస్సలు వెళ్ళలేదు, వెనక్కి వచ్చేస్తున్నాడు. ఫైనల్లీ మేమైతే ఆస్పెన్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా గ్లాస్ చూడండి ఎంత మసగ్గా అయిపోయిందో స్నో వల్ల. మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే తనకి ఏమీ కనిపించలేదు అనమాట. సో మేము ఇమీడియట్ గా కార్ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆపి విండ్ షీల్డ్ లిక్విడ్ కొనుక్కున్నాము. మనము కార్ గ్లాస్ క్లీనింగ్ కి వాటర్ వేసుకుంటాం కదా, ఈ లిక్విడ్ అందులో వేసామన్నమాట. అదేమో మొత్తం గడ్డగట్టుకుపోయింది, అంటే ఆల్రెడీ అందులో వాటర్ గడ్డగట్టుకుపోయింది అనమాట. సో మేము ఏం చేసాము, ఆ లిక్విడ్ గ్లాస్ పైన డైరెక్ట్ గా వేసామన్నమాట. స్నో ప్లేసెస్లో ఉంటే ఆ లిక్విడ్ కంపల్సరీ కొనుక్కోవాలి. నార్మల్గా ట్రావెల్ చేస్తే అస్సలు కుదరదు, ఎందుకంటే గ్లాస్ తొందరగా ఇట్లా స్నో పట్టేస్తుంది. దానివల్ల హైవేస్ మీద, హిల్ స్టేషన్స్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాకు నిజంగా చాలా ఇబ్బంది అయ్యింది. మేము మళ్ళీ ఎగ్జిట్ వెతుక్కొని గ్యాస్ స్టేషన్కి వెళ్ళడానికి మాకు 10 minutes పట్టింది. మేము 10 minutes అట్లా మసగ్గా ఉన్న గ్లాస్నే చూసుకుంటూ డ్రైవ్ చేసామన్నమాట. నాకైతే నిజంగా చాలా భయం వేసింది. గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ఆ లిక్విడ్ కొనేంత వరకు నాకు అస్సలు మనశ్శాంతి లేదు.
తెలియలేదు. సో ఫైనలీ మా గ్లాస్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతేనా? సో నాకైతే వెళ్ళే దారిలో కొన్ని చోట్ల స్నో చాలా ఎక్కువగా పడినట్టు అనిపించింది. బట్ కొన్ని చోట్ల అయితే అసలు స్నోయే లేదనమాట. కానీ స్నో లేకపోయినా చలి మాత్రం సేమ్ అసలు ఇంకా ఎట్లుందో అట్లనే ఉందన్నమాట. అస్సలు ఆగలేదు. అసలు ఇలాంటి ప్లేసెస్లో జనాలు ఎలా ఉంటారా బాబు అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి ఇంకా హైట్ మౌంటైన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇలా మౌంటైన్స్ ఒక 20 minutes వరకు ఉన్నాయి. నిజంగా ఎక్కడ ఎటు సైడ్ చూసిన వ్యూ పాయింటే ఎంత అద్భుతంగా ఉండేనంటేనండి అస్సలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. రోడ్ లెవెల్ నుంచి మౌంటైన్స్ చూస్తుంటే అవి ఎంత హైట్ లో ఉన్నాయి అంటే మనం మౌంటైన్ దగ్గర ఇంత చిన్నగా ఉంటామని అనిపించింది. నిజంగా ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అని నాకు అనిపించింది. అంటే అది కొలరాడోకి వచ్చాకనే సీరియస్లీ అసలు అద్భుతం అన్న వర్డ్ కూడా చాలా తక్కువే అన్నమాట. అంత బాగుంది. ప్రతి టర్న్ కి వ్యూ పాయింట్ ఉండేనండి. అండ్ చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది అనమాట. నాకు ఫోన్లో కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. ఎటు చూసిన వ్యూ పాయింట్ అనమాట. వెనక ముందు లెఫ్ట్ రైట్ ఎటు చూసిన వ్యూ పాయింట్స్ అని అనమాట. అండ్ ఆ మౌంటైన్స్ పైకి చూడటానికి నేను హెడ్ మొత్తం ఇట్లా పైకి పెట్టుకొని చూసాను అనమాట. లిటరలీ అవి అంతా హైట్ ఉన్నాయి. అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ లో నా ఫేవరెట్ సాంగ్స్ ప్లే చేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారివి, చిరంజీవి గారివి, రామ్ చరణ్ వీళ్ళందరి సాంగ్స్ ప్లే చేసుకున్నాను అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ వ్యూని మనం మిస్ అయిపోతాం. తొందరగా వెళ్ళిపోతే చీకటి అయిపోతే ఇంకా అస్సలకే కనిపించవు కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ని స్లోగా వెళ్ళండి అని చెప్పి అంటున్నాను అనమాట. సో దట్ ఆ వ్యూని మంచిగా ఎంజాయ్ చేయడానికి. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ, ఎంత పెద్దగా ఉంది తెలుసా అండి మౌంటైన్. దగ్గర నుంచి అట్లా కర్వ్ తీసుకొని వెళ్తున్నప్పుడు అయితే నాకు నిజంగా కొంచెం భయం కూడా వేసింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం లేక్ అనమాట. అది ఫ్రీజ్ కూడా అవ్వలేదు, అట్లనే ఉంది. So finally after 5 hours of journey from Easter's Park to Aspen అయితే అయిపోయిందనమాట. సో స్నో చూస్తున్నారు కదా, ఆస్పిన్లో బీభత్సంగా పడిందని చెప్పి అంటూ ఉన్నాను కదా, అందుకే అసలు రోడ్స్ కూడా కంప్లీట్ స్నోతో నిండిపోయింది. అండ్ కనీసం రోడ్స్ కూడా క్లీన్ చేయలేదన్నమాట. నాకైతే చాలా భయం వేసింది. అండ్ నేను ప్రీవియస్ వ్లాగ్స్లో ఆల్రెడీ చెప్పాను కదా, సడన్ బ్రేక్స్ వేయకూడదు, స్కిడ్ అయిపోతామని చెప్పేసి. అండ్ ఇది మెరూన్ బెల్స్కి వెళ్ళే దారి అనమాట. సో మేమైతే ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. కరెక్ట్గా 5:15 అవుతుంది టైం. 5:15కే ఎట్లా అయిపోయిందో చూసారు కదా, అసలు ఇంకా రాత్రి 8 లాగా అయిపోయింది. నేను అప్పటికి ఫోన్లో బ్రైట్నెస్ పెంచి మీకు చూపిస్తున్నాను, బట్ రియల్గా ఇంకా చీకటి ఉండేనమాట.
అయ్యో పాపం కన్నా. సో మేమైతే ఫైనల్లీ ఆస్పిన్కి వచ్చేసాం ఆఫ్టర్ 5 hours డ్రైవ్. కాకపోతే ఇక్కడ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే రోడ్ బంద్ అయిపోయింది అనమాట. సో ఈ వ్యూ చూడడానికి 5 hours డ్రైవ్ చేసాం, బట్ క్లోజ్ అయిపోయింది. సో అదిగోండి నేను చూపిస్తారండి దగ్గరికి. సో తొందరగా వెళ్తున్నాం. రోడ్ క్లోజ్ అనమాట, ఎందుకంటే స్నో పేరుకుపోయింది అక్కడ హిల్ స్టేషన్ అంతా కూడా. సో అందుకనే మేము అప్పటికే చాలాసార్లు కాల్ చేసాం, బట్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. సో ఎందుకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. బట్ క్లోజ్ అయితే అయింది, కానీ ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది ఈజీగా నాకు తెలిసి ఒక 11,000-12,000 హైట్ ఉంటుంది ఆ కొండ. అండ్ ఇక్కడ అసలు ట్రీస్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. సో నెక్స్ట్ టైం కొలరాడో వస్తే కానీ ఖచ్చితంగా ఫాల్ టైంలో వస్తే మేబీ వ్యూ బాగుంటుందేమో. సో ఇదన్నమాట ఆస్పిన్ తోటి వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. Day 3లో కలుద్దాం, ఓకేనా? బాయ్. సో Day 3లో మేము ఆ లొకేషన్ కి సిమిలర్ గా ఇంకొక లొకేషన్ కి వెళ్ళామన్నమాట. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది. Day 3 వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను చూడండి. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.